హాయ్ ఫ్రెండ్స్, మేమైతే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూకి అయితే వెళ్తాం. ఎట్లున్నా చూపెడతా విజువల్ కూడా. ఓకే, వర్షం పడుతుందని మేమైతే కార్ తీసుకుని అయితే వెళ్తున్నాం. పాటలు నడుతున్నాయి, రీల్స్ నడుతున్నాయి. రీల్స్ చూస్తా అంటే ఒక కార్ అయితే పొలంలో అయితే పార్క్ చేయడం అయితే జరిగింది. దాని నెంబర్ ప్లేట్ చూద్దామంటే సరిగ్గా అవుపడలే, కానీ కార్ కలర్ మాత్రం మంచి స్పష్టంగా ఏర్పడ్డది. కానీ సీన్ కాడ అయితే మా ముంగటినే వెళ్తాను, సేమ్ కార్ వెళ్తుంది. కానీ అదా కాదా నెంబర్ ప్లేట్ అయితే అబ్జర్వ్ చేసినాం, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే 2 సార్లు చూసినా కానీ నెంబర్ ప్లేట్ అయితే కనిపించలేదు. కానీ ఆ కారా ఈ కారా అనేది అయితే నాకైతే క్లారిటీగా అయితే అర్థం కాలే. కానీ సేమ్ కలర్ కారు, అదే ఇదని ఇది అది కాదా అనేది మేమైతే అనుకుంటున్నాం. ఆల్రెడీ సగం దూరం అయితే వచ్చేసినాం. వర్షం అయితే దంచుతుంది, అంటే కొంచెం ఇంతకుముందు దానికంటే చాలా ఎక్కువ అయితే పడుతుంది. ఎందుకంటే చూడండి, మీకు కూడా ఇంత చూపిస్తా. ఎక్కడ చూసినా కానీ మనకు విజువల్ కూడా చక్కగా కనిపించట్లేదు, ఎందుకంటే నైట్ కూడా అవుతుంది. మనకు ముందు రోడ్ అయితే చాలా అసలు కనిపించట్లేదు, చాలా నెమ్మదిగా అయితే వెళ్తున్నాం. ఎందుకైనా మంచిదని మేమైతే ఒక 3 అవర్స్ ముందు అయితే వెళ్ళినాం. ఎందుకంటే మా షో అయితే 8 గంటలకు ఉంది. ఆల్రెడీ దగ్గర దాకా రావడం అయితే జరిగింది. కాకపోతే వర్షం అనేది చాలా ఎక్కువ పడుతుంది. వర్షాన్ని మనం ఆపుతామా? వర్షం వచ్చినా వరదలు వచ్చినా మన పోరాటం ఆగదు. మనం చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా అది ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళాల్సిందని మేము ఒకసారి అనుకుంటే ఖచ్చితంగా అది ఆగని పోరాటం. అందుకే అనుకున్నదంటే మేము ఎప్పుడైనా ఒక అడుగు లేట్ అయినా ముందైనా కానీ 2 నిమిషాలు ముందే వెళ్తాం. అలా వెళ్తే మనకు కూడా కొంచెం లేట్ అయినా కానీ సినిమా మిస్ కావద్దని, కొంచెం కూడా మిస్ కావద్దని చెప్పేసి మేము చాలా త్వరగా అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఒక 3 గంటల ముందు దగ్గర థియేటర్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. అక్కడ ముందు కనిపిస్తుంది చూడండి, అదే మన థియేటర్, ఎస్ఆర్ సినిమా హాల్ మంతని. థియేటర్ అయితే చాలా మంచిగా ఉంటుంది, అంటే చూడడానికి కూడా చాలా నీట్గా, మనకైతే విజువల్ కూడా చాలా బాగుంది. అలాగే మీకు కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందో, మీరు కూడా అయితే విజువల్ అయితే చూడండి. మూవీ అయితే చాలా అంటే చాలా, మేము అనుకున్న దానికంటే చాలా బెటర్గా ఉంది. ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూడొచ్చు. మరి మీకు ఏ విధంగా అనిపించిందో చూసిన వారు ఇంతవరకు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంతెన్ థియేటర్ అయితే మంచిగా ఉంది, చాలా చూడడానికి అన్నిటికన్నా బెస్ట్ అనిపించింది. నేను ఇంతవరకు చూసిన థియేటర్లలో అంటే భూపాలపల్లి దానికంటే చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే విజువల్ కానీ, అందులో ఉన్న సౌండ్ క్వాలిటీ కానీ, అలాగే థియేటర్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంది. అలాగే మంచిగా విజువల్ కూడా కనిపించింది, అలాగే వాయిస్ ఉన్నది. అంతే, మిగతాగా చెప్పాల్సింది అంతగానం ఏం లేదు, అంత బెస్టే.